ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. 60-70 సంవత్సరాల పైబడిన వారికి ఆస్టియోఆర్థరైటిస్ సమస్య వస్తే పెద్ద వయసు కదా, ఇంక ఈ వయసుకు తప్పదు అనుకునేవాళ్ళం. అప్పుడు 40కే మొదలవుతున్నది ఈ సమస్య. మోకాల చిప్ప అరిగిపోతే చిప్ప మార్పించుకోవటం, వెంటనే ఉపశమనం పొందడానికి అది మంచి సొల్యూషనే. కానీ ఆస్టియోఆర్థరైటిస్కి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఏమి ఉండదు. ఉపశమనాన్ని పొందటానికి పెయిన్ కిల్లర్స్ వాడుకుంటూ వెళ్ళటమే. అలాంటి ఆస్టియోఆర్థరైటిస్కి దీర్ఘకాలికంగా మందులు పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల గుండె జబ్బులు, జీర్ణకోశ సంబంధమైన సమస్యలు, కిడ్నీ సమస్యలు ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల వస్తాయి. అందుకని ఇట్లాంటి ఆస్టియోఆర్థరైటిస్ సమస్యకు మందులు వాడకుండా ఉపశమనానికి, నొప్పి తగ్గించటానికి ఏమేం పనికొస్తాయి అని 12 రకాల వెరైటీ ట్రీట్మెంట్లని, చికిత్సలని, డ్రగ్లెస్ థెరపీస్ని 12 రకాలు డ్రగ్లెస్. అలాంటి వాటిని 10,000 మంది మీద ఉపయోగించి ఏది నెంబర్ 1గా ఉపయోగపడుతున్నది 12లో, నెంబర్ 2 ఏది, నెంబర్ 3 ఏది, లాస్ట్లో ఏమొచ్చినాయి, ఇది చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు ఏది బెస్ట్ డ్రగ్లెస్ థెరపీలు అని 10,000 మంది మీద చైనాలో నెయ్జాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారనమాట. 12 రకాల చికిత్సల్లో మోకాళ్ళకి తగిలించుకునే బ్రేసెస్ ఉంటాయి కదా, పట్టీలు, అలాంటిది, వేడి నీళ్ళ కాపడాలు, వేడి నీళ్ళలో నడవటాలు, అట్లాగే వ్యాయామము, లేజర్ ట్రీట్మెంటు, అట్లాగే అల్ట్రాసౌండ్, ఫిజియోథెరపీలో చేస్తారు కదా ఇట్లాంటివి, ఇలాంటివన్నీ 12 రకాలు డ్రగ్లెస్ థెరపీస్ని అన్నిటినీ ప్రయత్నం చేసి చూశారు. 10,000 మంది మీద చేయగా ఏవన్నిటికంటే నెంబర్ 1 స్థానంలో వచ్చినాయి, ఎలా హెల్ప్ చేస్తున్నాయి ఇవన్నీ గమనించినప్పుడు ఫస్ట్ అన్నిటికంటే బెస్ట్ 12లో తేలింది డ్రగ్లెస్ థెరపీలో మోకాలికి కట్టుకునే పట్టీలు, బ్రేసెస్ అంటారు కదా అవి. మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి కాస్త పట్టు బాగా ఉండటానికి, మోకాలి యొక్క మూమెంట్స్కి ఇబ్బంది అవ్వకుండా ఉండే పట్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని తగిలించుకోవటం వల్ల ప్రాపర్గా నడకుండి, స్ట్రెయిన్ లేకుండా పెయిన్ తగ్గటానికి అవి బాగా ఉపయోగపడుతున్నది అనేది మొట్టమొదటిది వచ్చింది. దీంతోపాటు రెండవది బెస్ట్ అని చెప్పింది, వాళ్ళు ఈ 10,000 మందిని వేడి నీళ్ళల్లో నడిపించారు. మన విజయవాడ ఆరోగ్యాలయంలో చూడండి, ఎక్సర్సైజ్ పూల్ ఉంది. ఇందులో తొడల వరకే నీళ్లు పెట్టించేసి ఆ నీళ్లల్లో మోకాళ్ళ నొప్పులు ఉన్న వారిని నడిపిస్తాం మనం. అలా నీళ్లలో నడిచేసరికి మోకాలి కండరాలు బాగా బలపడతాయి, బరువు ఎక్కువ కాళ్ళ మీద పడకుండా, పెయిన్ లేకుండా వాళ్ళకి రిజల్ట్ బాగా వస్తాయి అన్నమాట. నీళ్ళల్లో స్పెషల్గా వాటర్ ఎక్సర్సైజెస్ని ప్రత్యేకంగా పైపులు పట్టుకుని నీళ్ళు ఎక్కువ ఫుల్గా పెట్టి అప్పుడు అట్లాంటి ఎక్సర్సైజ్లు కొన్ని చేపిస్తారు. కొన్ని ట్యూబులు వేసి లైఫ్ జాకెట్ చేసి నీళ్ళ మీద తేలేటట్టు చేసి నీళ్ళల్లో వ్యాయామాలు చేపిస్తారు. అలాగే వీళ్ళు వేడి నీళ్ళల్లో నడిపించటం చేశారనమాట. అలా కుదరని వారికి ఆ వేడి నీళ్ళ కాపడం అది బాగా హెల్ప్ చేస్తుంది. ఆ పట్టీలకి ఇంకొక ఆప్షన్ కూడా మనం చెప్తాం అప్పుడు. రెండోది వేడి నీళ్ళ కాపడం. 3వ స్థానం వ్యాయామం చెప్పారు. ఈ 3 నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 స్థానంలో 12లో సెలెక్ట్ అయినాయి. రిజల్ట్స్ బాగా వచ్చినాయి. ఈ 3 చేసిన వారికి ఫస్ట్ ప్రయారిటీ అని మార్కులు వేస్తారు కదా, దేనికి అంత రిజల్ట్ వస్తున్నదో. అలా చూస్తే ఈ 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చాయి. లాస్ట్కి అల్ట్రాసౌండు, లేజర్ ట్రీట్మెంట్లు లాస్ట్కి వెళ్ళిపోయింది. అంటే ఈ 3టికి అంత ప్రాధాన్యత ఇస్తే వీళ్ళకి పెయిన్ కిల్లర్స్ లేకుండా కూడా ఉపశమనం బాగా వస్తున్నది. ఇంకా ఆస్టియోఆర్థరైటిస్ పెరగకుండా ఉపశమనం కలిగించి మంచిగా వీళ్ళు ఉంటున్నారని రుజువైందనమాట. మరి మనం ఇట్లాంటి వాటిలో ఈ 3ట్లో ఎలా మార్చుకుంటే బాగుంటుంది ఆస్టియోఆర్థరైటిస్కి అనేది అవగాహన. ఆర్థోపెడిక్ సర్జన్ యొక్క అడ్వైజ్ మీద మోకాళ్ళకి అంటే కింద నుంచి పైకి తొడుక్కునే బ్రేసెస్ ఇలాంటివి మీరు నడిచేటప్పుడు, వాకింగ్కి వెళ్ళినప్పుడు, ఎక్కువగా తిరిగేటప్పుడు అలాంటప్పుడు వాడుకోవటం మంచిది. ఇక మనం ఇంట్లో ఏమి చేసుకోవచ్చు అంటే పట్టీలు కట్టుకోవచ్చు. మన పద్ధతిలో వేడికట్టు, తడికట్టు, న్యాచురోపతి విధానంలో ట్రీట్మెంట్లు మోకాల భాగానికి కాస్త బ్లడ్ సప్లైని పెంచి అక్కడ ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గించి వాపుని తగ్గించడానికి ఉపయోగపడే విధముగా ఆ కట్లు కట్టే ముందండి ఆయిల్ అప్లై చేసి
కాపడంలాగా పెట్టుకోవటం మంచిదన్నమాట. లేదా కట్ అయినా కట్టొచ్చు. ఎలా చేసుకోవచ్చు? ఏ ఆయిల్ అప్లై చేసుకుంటే ఉపశమనం ఎక్కువ వస్తున్నది అనే విషయానికి వచ్చినప్పుడు, మామూలుగా అంతకుముందు ఆవ నూనె గానుగాడించింది తీసుకుని అందులో ముద్ద కర్పూరం వేసి దాన్ని ఉంచితే కరిగిపోతుంది. అలాంటి ఆయిల్ అప్లై చేసి వేడి నీళ్ళ కాపడం పెట్టుకోండి. లేకపోతే వేడి నీళ్ళ గుడ్డ మోకాలికి అట్లా పిండేసి ఆ వేడి గుడ్డ చుట్టేసి పైన ఏదన్నా సిల్క్ లాంటివి చుట్టేస్తే ఆ వేడితనం త్వరగా పోకుండా ఉంటుందన్నమాట. లేదా రెండోది, మట్టి నీళ్ళల్లో కలిపాక మెత్తగా అయిపోతుంది కదా, దాన్ని పొయ్యి మీద పెట్టి గిన్నెలో వేడి చేసి ఆ వేడి మట్టి గుడ్డలో వేసి ఆ గుడ్డ అట్లా చుట్టుకోవాలి మోకాలు. ఎక్కువసేపు హీట్ ఉంటుంది అన్నమాట. ఇది అలాగనే చేసుకోమంటాం. ఇంతకుముందు చెప్పింది అది. ఇప్పుడు ఈ ఆవ నూనె కర్పూరం వేసిన ఆయిల్ కంటే కూడా మునక గింజల ఆయిల్ ఎక్కువ మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది అనేది ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకు వాడిన వారు అబోవ్ 98%, 95% సాధకులు మనకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కాబట్టి దాని ద్వారా ఆవ నూనె కంటే ఇది మంచిదని తెలిసి మనం ఈ మధ్య దాన్ని చవటం మొదలెట్టాం. ది గుడ్ హెల్త్ ప్రొడక్ట్ మునక గింజల ఆయిల్ 1.5 year నుంచి తెప్పించి ముందు మన ఆశ్రమంలో పేషెంట్ల మీద మనం స్టడీలాగా చేసామన్నమాట. వాళ్ళందరికీ మంచి రిజల్ట్స్ వచ్చేసరికి ఇక మీలాంటి వారు బయట కొనుక్కోవడానికి ఆన్లైన్లో సేల్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అంత ఎక్కువ రోజులు మేము 6 నెలలు స్టడీ చేశాం దీని మీద, వేల మందికి వాడించి. చాలా బాగా అందరూ 98%, 97% భలే రిజల్ట్ వస్తున్నదని రాసుకుని నొప్పులు తగ్గుతున్నాయి అనేవారు. బాగా ఎక్కువ చెప్పారు. అలాంటి గుడ్ హెల్త్ వారు అందించే మునక గింజల ఒరిజినల్ ఆయిల్ని తెచ్చి మీరు దానికి మోకాల భాగంలో రాసి కాస్త మర్దంలాగా చేసుకుని వేడి మట్టి అట్లా చుట్టుకోవటం కానీ మోకాల భాగానికి, లేదు అంటే వేడి నీళ్ళ గుడ్డ అట్లా పెట్టుకోవటం కానీ, ఇది కూడా కుదరకపోతే వేడి నీళ్ళు బ్యాగులో వేడి నీళ్ళు పోసుకుని ఆ బ్యాగ్ అన్న మోకాల చుట్టూరు కాపడం పెట్టుకుంటే ఉపశమనం బాగా వస్తుంది. ఇది రెండోది. మూడవది వ్యాయామం చెప్పారు. ఎంత కీలు కదుపుతామో అంత జిగురు స్రవిస్తుంది. మోకాలు ఎంత వ్యాయామం మీరు చేస్తారో, వ్యాయామం చేసే కొద్దీ బ్లడ్ సప్లై పెరుగుతుంది, వ్యాయామం చేసే కొద్దీ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, వ్యాయామం చేసే కొద్దీ అక్కడ వాపు తగ్గిపోతుంది, వ్యాయామం ద్వారా అక్కడ జిగురోత్పత్తి బాగా పెరుగుతుంది. జిగురు రావాలంటే ఇటు నూనె తింటే, నెయ్యి తింటే, బెండకాయ తింటే జిగురు అక్కడికి వెళ్ళదండి. వ్యాయామం చేస్తే జిగురు వస్తుంది. నోరు కదిపితే నాకు నోట్లో లాలాజలం వస్తుంది, కదిపేటప్పుడు వస్తుంది. మీరు వింటున్నారు నోరు మూసుకుని, మీకు రాదు. ఇప్పుడు అట్లాగే కీలు కదిపే కొద్దీ జిగురు ప్రొడ్యూస్ అవుతుంది. అందుకని మోకాలు వ్యాయామాలు నొప్పులు లేకుండా కుర్చీలో కూర్చొని మంచం మీద కాళ్ళు వేడాలేసి కూర్చొని ఇట్లా చేయటం, ఎయిర్ సైక్లింగ్ చేయటం, ఇట్లా స్ట్రైట్గా అండటం, పట్టుకుని ఉంచుని కాళ్ళ మీద ఇట్లా ఒక కాలు ఫోల్డ్ చేసి ఇట్లా కదపటం, ఇలాంటి మోకాళ్ళు వ్యాయామాలన్నీ కూడా నొప్పులు తగ్గించేవి. మన మంతెన అఫీషియల్ ఛానల్లో ఇట్లాంటివన్నీ చూపించాం కాబట్టి అట్లా చూసుకుని చేసుకోండి. ఈ 3 ప్రక్రియలు డ్రగ్లెస్ థెరపీలో నెంబర్ 1, 2, 3 స్థానాన్ని పొందాయి. కాబట్టి ఆస్టియో ఆర్థరైటిస్కి పెయిన్ కిల్లర్స్ మానేసి ఇలాంటి లాభాలు పొందడానికి ఈ 3టిని వాడుకుంటే మంచిదని పెద్ద వయసు వారికి మోకాళ్ళ నొప్పులు వచ్చి ఇబ్బంది పడే వారందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.